కాదండి, ఇంకా 10th చదువుతున్నాడు కదండి, రాకపోతే అన్న క్వశ్చన్ మరి నెగిటివ్గా ఎందుకు? డెఫినెట్ ట్రై చేయడం అంటే ఇప్పుడు ఈ టైంలో టూ ఎర్లీ అండి. అంటే ఏదైనా మీరు అబ్రాడ్ ఆప్షన్స్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే ప్రాబబ్లీ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ముందే ప్లాన్ చేసుకోవాలి. 10th ఎగ్జామ్ రిజల్ట్ అయిన తర్వాత డిసైడ్ అవుతుంది అండి. అది జనరల్గా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనం ఒక 25 మందిని తీసుకుంటాము. టోటల్గా 50 మందిని తీసుకుంటాను నేను. అందులో 25 మందిని ఓన్లీ 10th అయిన తీసుకుంటాం. అది ఓన్లీ 10th రిజల్ట్ వచ్చిన తర్వాతే మాట్లాడతామండి ఎక్కువగా, అన్లెస్ నాకు కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప. బట్ అది అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు 9 to 10thలో ఎలాంటి జేఈ ఫౌండేషన్లో ఉన్నారో, వాళ్ళకి వచ్చిన వీకెండ్ మార్క్స్ ఏంటి, ఏ బ్రాంచ్లో ఉన్నారో ఏంటి, వాళ్ళ క్లాస్లో బాగా ఫస్ట్ రావడం సెకండ్ రావడం అవన్నీ పెద్ద ఇష్యూ ఏం కాదండి. అవన్నీ క్లాసులు జరుగుతూ ఉంటే ఫస్ట్ సెకండ్లో ఎంత మామూలు అయితే తల్లిదండ్రులు ఆనందపడడానికి పనికి వస్తే తప్ప దీనికి పనికిరావు. ఏ బ్రాంచ్లో ఉన్నాడో, ఏ డీన్ అండర్లో ఉన్నాడో, ఏ సెక్షన్లో ఉన్నాడో, అతనికి వచ్చిన వీకెండ్ మార్క్స్ ఏంటి, పేపర్ క్వాలిటీ మళ్ళీ మారుతుంది. ఇప్పుడు నారాయణకి వెళ్ళారనుకోండి, ఏ స్టార్ అంటాడు, ఏ అంటాడు, బి అంటాడు, అవి తెలియదు జనరల్గా పేరెంట్స్కి. సో ఇవన్నీ మాకు చెప్తే జనరల్గా ఒక ఐడియా వస్తుంది. సో సూట్ అవుతాడు లేదు అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదు సూట్ అవ్వడం అప్పుడు కూడా ఎగ్జాక్ట్గా 100% ఏం చెప్పం, స్టిల్ టైం ఉంది కాబట్టి, 2 years టైం ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఏదైనా అబ్రాడ్ ఫైనాన్షియల్గానో లేకపోతే అతనికి స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉందా లేదనేది కొంత అనాలిసిస్ చేసి మేబీ అబ్రాడ్ ఆప్షన్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇండియాలో కొంచెం ప్రీమియర్ కాలేజీకి వెళ్ళాలంటే జేఈ మెయిన్స్లో ఉండి తీరవలసిందే. ఇంజనీరింగ్ వెళ్ళాలనుకుంటే వేరే ఆప్షన్ ఏమి ఉండదు. ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఉంటాయి అంతే. ఆ కొన్ని కాలేజీలకి మేబీ అది 11th అయిపోయిన తర్వాత రాకపోతే అప్పుడు డిస్కస్ చేయాలి. అవసరం లేదండి. ఓన్లీ అబ్రాడ్ ఆప్షన్కి వెళ్ళాలా లేదా జేఈకి వెళ్ళాలన్న జడ్జిమెంట్ మాత్రం 10th రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నన్ను కలిస్తే ప్రాబబ్లీ నేను జడ్జ్ చేయగలనేమో. ఇప్పుడు ఇలా సింగిల్ క్వశ్చన్తో మనం జడ్జ్ చేయలేం కదంటే. ఫిట్ కాడని ఎలా అనేస్తాం, అనలేం. ఫిట్ అవుతాడని కూడా అనలేం.